అడ్డం వస్తే వాళ్ళ కస్టమర్ వెళ్ళే వాళ్ళకి తీసుకున్న పోలిస్తే మిగతా వాళ్ళకి ఈజీగా హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాపౌర్ణమి, కార్తీక మాసం పౌర్ణమి తిథి, ఈశ్వరుడికి మహాప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు మీరు నిద్రలోనైనా ఓం నమ శివాయ అంటే చాలు మీకు భగవంతుడు ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అటువంటి పుణ్యమైన రోజు కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమైన రోజు. నా దృష్టిలో దీపావళి అమావాస్య మర్నాటి నుంచి మన మనసులో ఒక రకమైనటువంటి భక్తిభావం ఏర్పడుతుంది. ఉత్తి నెలల్లో కాకుండా మామూలు నెలల్లో కార్తీక మాసం మాత్రం
మనలో తనంతట తనే భక్తిభావం ఏర్పడుతుంది. అంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటి? శంకరుడు, శంభో శంకరుడు, శివుడు 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 ప్రపంచమంతా ఆవరించున్నవాడు ఎవడు? మహాశివుడే. మీరు ఓం నమ శివాయ అనుకుంటే చాలు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత దీంట్లో ఉన్నా, మీరు మనోవ్యధలో ఉన్నా, ఏమున్నా శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి. మీ కష్టాలు అన్నీ కూడా త్రుటిలో పోతాయి. అంటే మీ మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. అన్నీ పోనీ పోకపోనీ, కష్టాలు పోనీ, కష్టాలు ఎప్పుడూ పోవు. మన పుట్టిన దగ్గర నుంచి మనం ఈశ్వరుడి తాలూకా పరంపర చెందిన వరకు ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా మనం ఏం చేయడానికి లేదు. ఈశ్వర అనుగ్రహం ఉంటేనే మన శివకోవిలోకైనా వెళ్ళగలం, లేకపోతే లేదు. మన ఇంట్లోనే మనం అగ్గవలసిందే. ఈశ్వరుడు కృపాక్షం ఉందనుకోండి, అనుకోకుండా కాశీ వెళ్తారు. కటాక్షం, ఈశ్వరుడు కటాక్షం. ఈశ్వరుడు ఉంటే నాకు 75 సంవత్సరాలు, నేను చిన్నప్పటి నుంచి కాశీ వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఎప్పటికీ నాకు అవ్వలేదు. అస్సలు డబ్బులున్నాయి, అంతా ఉంది, స్తోమత ఉంది, అంతే వెళ్ళడానికి తగిన స్తోమత ఉంది. ఏదో ఆటంకం. ఒక్కసారి అనుకోకుండా మా పక్క వాళ్ళు, మా బంధువులు, మా అబ్బాయి తాలూకు అత్తవారు వెళ్తుంటే మీరు రండి అన్నారు, వెళ్ళాం. అది అనుగ్రహం, అంతే. ఆ అనుగ్రహం కలిగింది. 9 రోజులు కాశీలో ఉన్నాం, హాయిగా శివుని ప్రతిష్ఠిస్తాం. నాకంటే శివుడు అంటే అలా కళ్ళల్లో ప్రత్యక్షం అవుతాడు. ఇలా కళ్ళు మూసుకుంటే శివలింగం కనబడుతుంది, ఆంజనేయ స్వామి కనబడతాడు. శివుడు తర్వాత ఆంజనేయ స్వామి. మహాదేవతలందరూ మీ ఇష్టదేవతలు ఎవరు? అన్ని దేవతలకి కనిపించడు. ఈశ్వరుడు మాత్రం ప్రథమం. ఈ వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు, విష్ణుమూర్తి అంతా ఒకటే. మనం వేరు పెట్టుకక్కర్లేదు. కానీ అందులో మహాశివుడు మాత్రం మీకు అనుకోకుండా ప్రత్యక్షమైన వాడు ఎవరు అంటే, మీరు ఇలా తలవగానే వచ్చినవాడు ఈశ్వరుడు, మహా ఈశ్వరుడు. అందులోనే కార్తీక మాసం సోమవారం చాలా మంచి రోజు. సోమవారం కూడా ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకుని ఈశ్వరుడికి ఆ రోజంతా ఉపవాసం ఉండి నక్షత్రాన్ని చూడండి. మీకు మనసులో ఉన్న క్లేశాలన్నీ తొలగిపోతాయి. మీ అనారోగ్యంగా ఉన్నా సరే చేసుకోవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉంటారు, మధ్యాహ్నం తాగుతారు. ఆ ఈశ్వరుడి కటాక్షం అలాగ అనుగ్రహం వస్తుంది. అందులోకి కార్తీక పౌర్ణమి అంటే అష్టాది దిక్పాలకులు ఈశ్వరుని పూజించిన వాళ్ళే. విష్ణుమూర్తి పూజించాడు, ఈశ్వరుడు బ్రహ్మదేవుడు కూడా ఈశ్వరుని పూజించాడు. సృష్టించిన అందరు దేవతలు, ఆంజనేయ స్వామి పూజించాడు. దేవుళ్ళందరూ కూడా ఎవరిని పూజించారంటే ఈశ్వరుణ్ణే పూజించాడు. శ్రీరాముడు అంతటి వాడు ఈశ్వరుని పూజించాడు. ఈశ్వరలింగాన్ని, శేఖతలింగాన్ని తయారు చేసి అంత ప్రతిభ ఉంది. అందులో కార్తీక పౌర్ణమి అంటే మాత్రం మీకు నిజంగా అంతటి పుణ్యమైన రోజు మరి మీకు ఒక రోజు దొరకదు. అందరూ తెల్లవారుజామునే లేవండి, ఈశ్వరుని తలుచుకోండి, శుభ్రంగా శుచిగా ఉండండి, ఎలాంటి గుడికి వెళ్ళండి, హాయిగా దేవుని మీకు ఈశ్వరుడి కటాక్షం సంపూర్తి. కార్తీక పౌర్ణమి రోజు చాలా మంచి రోజు, విశిష్టమైన రోజు. దేవతలందరూ మిమ్మల్ని దీవిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుని దేవతలందరూ కూడా పూజిస్తారని ఏదో పురాణంలో చదివాను నేను. అంటే మన వాళ్ళు ఎవరో ప్రవచనాల్లో చెప్పింది, ఈశ్వరుని మించినవాడు మరి ఇంక లేడు అనేటువంటిది. ఈశ్వరుని ఓం నమ శివాయ. నాకు అంతకన్నా ఇంకేం లేదు. నాకు భక్తిభావం పెరుగుతున్నది. ఈశ్వరుడు నాకు కటాక్షిస్తున్నాడు. అంతకన్నా మరి ఈశ్వరుడి గురించి చెప్పకూడదు. మరి ఇంకా మీకు మృత్యువునైనా తప్పించగలవాడు ఎవరు అంటే ఈశ్వరుడే తప్ప ఇంకొకరు కాదు. అందులోనే కార్తీక మాసం మహాపౌర్ణమి రోజున మీరు ఈశ్వరుని పూజిస్తే మీకున్న సర్వ దుఃఖాలు, రోగాలు అన్నీ కూడా పోయి హాయిగా ప్రశాంతంగా మనసు నిర్మలంగా చేసుకుని హాయిగా ఉండండి. అందరూ కూడా ఎలాంటివి పెట్టుకోకుండా ఉంటాయి. ఉండకపోవడం అని మన కర్మఫలం ఎలా అనుభవించాలో తప్పదు. కానీ ఈశ్వరుని ప్రార్థిస్తే ఆ కర్మఫలాలన్నీ తగ్గుతాయి. పౌర్ణమి రోజున మన మహామహులు అందరూ చెప్పిన ప్రవచనాల్లో చెప్పింది కూడా అదే. మనస్సు లగ్నం చేసి ఈశ్వరుని మీరు కానీ కార్తీక పౌర్ణమి నాడు పూజించారంటే మీకున్న మనశ్శాంతి జరుగుతుంది. కష్టాలు పోనివ్వండి, సుఖాలు పోనివ్వండి, ఆ రోజు నుంచి కూడా మీకు మనసు నాకు ఈశ్వరుడు ఉన్నాడులే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోండి. ఎంతకన్నా నేను చెప్పదలసింది ఏమీ లేదు. అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజుని ఈశ్వరుని ప్రార్థించండి. హాయిగా కోవులకు వెళ్ళండి, శుభ్రంగా వెళ్ళండి, తొక్కిసలాట్లు గట్రా పెట్టుకోవద్దు. మనస్ఫూర్తిగా పక్క వాళ్ళకి తావివ్వండి. మీరు క్యూలో జాగ్రత్తగా వెళ్ళండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దేవుడి మీద పడుతుంది, ఈశ్వరుని మీద పడుతుంది. మానవ తప్పిదం భగవంతుడి మీద పడకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ మధ్యన జరిగినవన్నీ కూడా మానవ తప్పిదాలే, ఈశ్వరుడు చేయలేదు.
ఎవరు ఏ గవర్నమెంట్ చేయలేదు, ఎవరు చేయలేదు. మనం కోవిలికి వచ్చాం, ఇవాళ నేను కోవిలికి వచ్చాను, నాకు ఎవరు చెప్పలేదు, నేనే వచ్చాను ఈశ్వరుడి దగ్గరికి. నా కర్మకాలు ఏదో మనం సక్రమంగా వెళ్ళిపోతున్నా సరే పక్కవాడు ఎవడో తోస్తాడు నన్ను. అదే భగవంతుడు చేశాడు అనుకుంటే ఎలాగ? నా జాగ్రత్తలో నేను ఉండాలి. నేను సరిగ్గా నడవలేను కాబట్టి పక్కకు వెళ్ళి ఆ ముందుగా తొందరగా ఉన్నవాడిని ముందుకు పంపించేసి హాయిగా వెళ్ళండి. సో మెట్లు ఎక్కినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ చూసుకుని భగవంతుడిని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం మనిషి జన్మ పోయిందనుకోండి, అనేక రకాలను అంటాం. వాడు మందులు వేసుకోలేదనో, లేకపోతే వాడు ఏదేనో, వాడు తాగేసేయడనో, లేకపోతే వాడు కాలు సొట్ట శుభ్రం చూసుకోలేదనో, ఆ కారు మధ్యకి వెళ్ళాడనో, ఏదో ప్రాణం పోయిన తర్వాత అనేక రకాలటువంటి ఇది వస్తాయి. నిందలేందే బొందు పోదు అంటారు. మన కర్మకాలు మనం ఏదైనా అయితే ఇంకొకరిని నిందించకూడదు కదా. భగవంతుని ఎందుకు నిందించను? భగవంతుడి భక్తితో వచ్చావు, భక్తి ప్రకారంగా నీ మానాన్ని నువ్వు శుభ్రంగా ఉండి ఎదుటివాడికి తోవిచ్చి వాళ్ళ పరిశ్రమకి నువ్వు చేసుకో. తొందర ఏముంది నీకు? తొందర ఎందుకు? సాయంత్రం వరకు హాయిగా ఉండు, సాయంత్రం దాకా ఉండు, ఈశ్వరుని ప్రార్థించుకో. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ హాయిగా శివుణ్ణి ప్రార్థించుకుంటే ఎంతో పుణ్యం జరుగుతుంది. అందులో కార్తీక మాసం పౌర్ణమి తిథి చాలా మంచి రోజు. ఆంజనేయ స్వామిని, ఈశ్వరుణ్ణి, శ్రీరాముణ్ణి, వెంకటేశ్వరుణ్ణి, విష్ణుమూర్తి వెంకటరమణమూర్తి ఒకటే. అన్ని దేవతల్ని పూజించుకోండి. వినాయకుడిని, అందరి దేవుళ్ళని ప్రార్థించుకోండి. ఈ ఓం నమ శివాయ అనుకోండి. హాయిగా ఉండండి, జీవితాలన్నీ హాయిగా గడుపుకోండి. ఒకరి మీద నింద మోపకండి. మనకు జరిగిన అనాచారాన్ని, అఘాయిత్యాన్ని ఇంకొకరి మీద మోపకండి. అది నేను కోరుకున్నది. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. మరి ఈ విశిష్టమైన రోజున మనము శివుని దర్శించుకుంటే మన పూర్వ వైభవం నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు 365 ఒత్తులు కానీ లేకపోతే అఖండ దీపం వెలిగించడంతో మనకు దోషాలు ఏవైతే ఉంటాయో అన్నీ తొలగిపోతాయని పురాణ కాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. అలాగే కార్తీక పౌర్ణమి చాలా విశేషం. అలాగే ఈ కార్తీక పౌర్ణమి విశేషం ఎందుకంటే ఇంకోటి అయ్యప్ప భక్తులు కూడా మాలధారణ ధరిస్తారు. సో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు వచ్చి శివాలయానికి వేచి వాళ్ళు దీపాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి దేశ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఓం నమ శివాయ. శివాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం. ఇది తెలంగాణలో అతి ప్రసిద్ధమైన ఈ గోల్డెన్ టెంపుల్ హైదరాబాద్ నగరంలో మణికొండ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందుతూ వస్తున్నది కలకాలంగా. దీనికి విశేషం ఏంటంటే ఇది శృంగేరి జగద్గురువులు వాళ్ళ పరంపరలో నుంచి వచ్చినది ఇది. ఇంకోటి విశేషం ఏమిటంటే స్వాములు వారు ఉన్నారుగా, జయేంద్ర సరస్వతి స్వాములు వారు ఇప్పుడు మొన్న కలశాభిషేకం చేసిన విజయశేఖర స్వాములు వారు వాళ్ళ ఆశీర్వాదాలతో పరిపూర్ణంగా ఇది బ్రహ్మాండంగా అతి వైభవంగా అన్ని పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి.
శాస్త్రీయ పరంగా చాలా ధర్మపరంగా ఇక్కడ వరజల్లుతోంది. ఇక్కడ ఈ గుడిలో వాళ్ళ భక్తుల కోరికలు శీఘ్రంగానే నెరవేరుతున్నాయి. భక్తి రద్దీ ఎప్పుడూ ఉంటుంది, పర్వదినాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అన్నీ విశేషంగా చాలా పర్వతంగా చాలా శుభకరంగా జరుగుతాయి. అన్నీ పరిపూర్ణంగా చేస్తారు. ఇక్కడున్న ఈ ధర్మకర్తలు వీళ్ళందరూ చాలా శ్రద్ధా భక్తులతో అన్ని ఉత్సవాలు కానీ ఏది కానీ ధనుర్మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏ పర్వదినాల్లో కానీ అన్నీ అతి వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఇది కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. అంత చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే మొన్న 22వ తారీఖున మళ్ళీ దీనికి పునఃప్రతిష్ఠ అంతా చేయించి దీనికి కలశాభిషేకాలు అన్నీ చేయించారు. ఇక్కడ చాలా ప్రసిద్ధి అయిన చాలా విశేషమైన ఈ గుడికి ఇక్కడ వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తులందరి కోరికలు కూడా బాగా నెరవేరుతాయి. ఇది సంగతి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా శుభదినం. ఈ యొక్క జనరేషన్ వాళ్ళకి చాలా తెలియకపోవటం వలన వాళ్ళకి ఏదో వచ్చి ఇట్లా దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు, స్వామివారికి మన నమ్మకాన్ని ప్రజల ద్వారా వాళ్ళకి అవగాహన చేసుకుని చిన్న పెద్ద తరం వాళ్ళ దగ్గర నుండి ఆచరిస్తూ ఈ కార్తీక మహోత్సవాన్ని చేసుకుంటే ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో విద్యాబుద్ధి కూడా అన్నీ వచ్చి బాగా జరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడాను ఈ తరం వాళ్ళు కూడా దీన్ని శుభ్రంగా ఆయురారోగ్యాలతో అన్ని శుభ్రంగా చేసుకుంటే మంచిదని ఈ తరం వాళ్ళకు కూడా మీరు ఇచ్చే కూడా సందేశం పిల్లలకి. ఓం నమ శివాయ. భక్తి అందరికీ ఎక్కువ బట్టే భగవంతుడు అన్నవాడు ఉన్నాడు, దేవుడు అన్నవాడు ఉండబట్టే కరోనా వచ్చి కూడా అందరూ బతికిపోయారు. దేవుడు సత్యం లేనిదే మనం లేము. దేవుడు శివనారాయణమూర్తి ఎప్పుడూ ఉన్నాడు. శివుడు ఎప్పుడనే మనం పూజించే మనకి కష్టాలే ఉండవు. పాపం మనం చేయకూడదు, పాపం మాట్లాడకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. దేవుణ్ణే ప్రార్థించుకుంటూ ఉండాలి. ఎవరైనా సరే భక్తి మార్గమే న్యాయమైన మార్గం. ముక్తి మార్గం భక్తి మార్గం అన్నారు పెద్దలు. భక్తి మార్గమే ఉండాలి, భక్తి మార్గం ఉండాలి. దానా ధర్మం చెయ్యాలి. అందరిలో మంచి హృదయం ఉండాలి. పాపం పనులు చేయకూడదు, ఎవరినే దుర్మార్గంగా అనకూడదు. వాగర్ధాయ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈరోజు విశేషం ఏమంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు మనకు వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని ఆ పరమేశ్వర ప్రీతిగా పరమేశ్వరుని అర్చించి ఆ యొక్క కృత్తికా నక్షత్రం నాడు ఎవరైతే అభిషేకాదులు తర్వాత శివకేశవుల భేదం లేకుండా కార్తీక దామోదరుడి స్వరూపంలో కూడా ఆ పరమేశ్వరుని మనం ఆరాధిస్తాం. కాబట్టి కార్తీక దామోదరుడి ప్రీతిగా
ఆ యొక్క కార్తీక పౌర్ణమి నాడు ఈ యొక్క ఉసిరిక దానము కానీ ఒక అభిషేకాదులు కానీ చేసినట్లయితే జన్మరాహిత్యం లభిస్తుందని శివపురాణంలో చెప్పబడ్డది. కాబట్టి ఇటువంటి ప్రాశస్త్యమైన పర్వదినం నాడు మన యొక్క గోల్డెన్ టెంపుల్లో ఉదయం నుంచి అభిషేకాదులు జరుగుతున్నవి. మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు అనేటువంటి విశేషంగా జరుగుతున్నవి. సాయంకాలం పూట జ్వాలాతోరణము మరియు జ్యోతిర్లింగార్చనలు అనేటువంటి విశేషమైన కార్యక్రమాలు ఈరోజు జరగబోతున్నవి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క సేవల్లో పాల్గొని భక్తులందరూ తరించగలరని ఆశిస్తున్నాం. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్ట్యం ఏమంటే ఈ యొక్క నెల రోజులు చేయని యొక్క పుణ్యమంతా ఈ ఒక్కరోజైనా దీపము వెలిగించి ఆ కార్తీక దామోదరుడు స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ప్రీతిగా గనక పూజ సలిపి ఆ యొక్క ఉసిరిక దాని మీద ఈ యొక్క దీపారాధన చేసి ఆ యొక్క పరమేశ్వరుడి ఆరాధన అభిషేకాలు పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి శివాభిషేక ప్రియ. కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ అభిషేకాన్ని కొనసాగించి ఆ అభిషేకాన్ని చేసి ఆ యొక్క ప్రీతిగా కనుక కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఎవరైతే జ్యోతిర్లింగార్చన చేస్తారో వాళ్ళకి జన్మరాహిత్యం లభిస్తుంది, అఖండ పుణ్యఫలం లభిస్తుంది అని ఈ యొక్క శివపురాణంలో చెప్పబడ్డది.